చాలాసేపు మీ మాటలు కట్ చేశారు. పోయింది. అందరికీ నమస్కారం అండి. పాత్రిక మిత్రులకి, మీడియా సోదరులకి, వేదిక మీద ఉన్న సురభి కుటుంబానికి, అలాగే మా డైరెక్టర్ అర్జున్ సాయికి, మా హీరో, అండ్ ఇక చాలామంది అభి, వీళ్ళందరూ ఈ సినిమాలో ఒకరోజు షూటింగ్ చేస్తుంటే అప్పుడప్పుడు కోట గారు ఫోన్ చేస్తున్నారు. ఎరా ఎక్కడా అన్నాడు. బాబాయ్ షూటింగ్లో ఉన్నాను. అప్పుడు సినిమా పేరు హరే రామ హరే కృష్ణ. అంటే ఎవరెవరు ఆర్టిస్టులు అన్నాడు ఆయన. ఒక డజన్ పైన ఉన్నారు బాబాయ్ అన్న. నన్ను పెట్టుకోలేదేంటి అన్నాడు ఆయన. అలా కాదు బాబాయ్, కొంచెం యంగ్ బ్యాచ్ అంటే నేను బోల్డ్ అయిపోయానా అన్నాడు ఆయన. కాదు బాబాయ్, ఎవరెవరంటే లిస్ట్ చెప్పా. ప్రకాష్ రాజ్ గారు, నాజర్ గారు, బ్రహ్మానందం గారు, రఘుబాబు, ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నాను. అబ్బో అంత పెద్ద కళాకారులే అన్నాడు ఆయన. మాకంట పెద్ద కళాకారులు ఇక్కడ ఉన్నారు బాబాయ్ అన్న. ఎవరో అన్నాడు. సురభి కుటుంబం ఉంది ఇక్కడ అన్న. అరే వాళ్ళు మామూలు కాదు, మనకంట గొప్ప ఆర్టిస్టులు అన్నాడు ఆయన. అంటే అంత గొప్ప ఆర్టిస్ట్ అయి ఉండి వీళ్ళ గురించి ఆయన పొగడాడంటే ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే సినిమాలో చేసేది వేరు, వేదిక మీద చేసేది వేరు. సినిమా బాగాలేదంటే వన్ మోర్ కట్, లేదంటే ఇంకో వన్ మోర్. బట్ వేదిక ఆ చివరిలో కూర్చున్న వ్యక్తికి కూడా వినిపించాలి. అందుకే వీళ్ళు గట్టిగా మాట్లాడటం అలవాటు. చూడండి, స్వర్గీయులు మన ప్రకాష్ రెడ్డి గారు, జయప్రకాష్ రెడ్డి గారు, ఆయన గట్టిగా మాట్లాడతాడు సీన్లో. ఎందుకంటే అలవాటు వాళ్ళకి ఆ స్టేజ్ మీద చేసి. అలాగే కొండవలస గారు, ఆయన కూడా ఇక్కడ మాట్లాడితే ఆల్మోస్ట్ ప్యారడైజ్ దాకా వినపడుద్ది. ఎవడో చూడు పక్కన ఎవరో నడుస్తాడు, లేసాడు ఇక్కడ కాదండి, అది ఫిలిం నగర్లో ఉన్నాడు ఆయన. అయ్యి బాబు ఇంత సౌండ్ ఉంది ఏంటంటే. అట్టాగా అలా వచ్చిన కళాకారులు ఎంతోమంది ఈరోజు ఇండస్ట్రీలో ఎదిగారు, పేరు సంపాదించుకున్నారు, ఎన్నో అవార్డులు సంపాదించుకున్నారు, ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే గ్రేట్ అక్కినేని నాగేశ్వరరావు గారు అలాగ వేదిక మీద ఒక సీన్ చేస్తున్నప్పుడు చూసి, గెటప్ కూడా ఆయన లేడీ గెటప్ తోటి డ్రామా చేస్తే చూసి మెచ్చి అప్పుడు ఇండస్ట్రీలోకి వెళ్ళటం జరిగింది. ద గ్రేట్ నందమూరి తారక రామారావు గారు. అలాగే ఎంతోమంది నటులు అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటిదాకా ఇంకా స్టిల్ వస్తూనే ఉన్నారు, వస్తూనే ఉంటారు, రావాలి. ఎందుకంటే వీళ్ళు చేసేది సురభి వాళ్ళు. నేను ఒకరోజు అనుకోకుండా వీళ్ళని ఒకసారి చూడాలి అని అనిపించి, బోయినపల్లి కదా మీరందరూ ఉండేది, బోయినపల్లిలో లింగంపల్లిలో వీళ్ళకి ఒక కాలనీ ఇచ్చారు అప్పుడు నందమూరి తారక రామారావు గారు. సో కాంగ్రెస్ ప్రభుత్వంలో వీరికి ఒక స్థలం ఇవ్వటం జరిగింది. దాంట్లో వీళ్ళు చిన్న చిన్న ఇల్లులు కట్టుకొని ఉన్నారు పాపం. ఎందుకంటే నాటకాల సీజన్ లేదు, అందరూ టీవీ లేకపోతే సినిమా. కానీ నాటకం ఇక్కడ కాదు, అమెరికాలో కూడా చాలా ఈవెంట్లో లోకల్ వాళ్ళు చేస్తుంటే ఓహో నాటకం ఎంత గొప్పదనేది నాకు అప్పుడు అనిపించింది. ఈ వేదిక మీద 2 గంటలు నాన్ స్టాప్, ఎక్కడ కూడా డైలాగు ఆగకుండా, తప్పు చెప్పకుండా, విత్ ఎక్స్ప్రెషన్ తోటి ఫస్ట్ నుంచి ఎలా ఉన్నారో ఎండ్ వరకు, ఆ నాటకం అయ్యే వరకు అలాగా ఉంటారు. నిజంగా దీన్ని పాయింట్గా తీసుకొని మా డైరెక్టర్ సాయి ఎందుకు చేయకూడదు మనం ఈ కథని అని చెప్పి, సో రీసెంట్గా మా అన్న బ్రహ్మానందం గారికి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. అది రంగమార్తాండ. సో అది కూడా ఆల్మోస్ట్ ఈ రంగానికి సంబంధించింది. అంతకుముందు రాణా కూడా ఒక సినిమా చేసి ఉన్నాడు, కృష్ణవందం జగద్గురు. అది అని అంతకాకుండా దాని ముందు ఇంకా చాలామంది డైరెక్టర్లు తీశారు. కానీ నేను చాలా హ్యాపీగా, ఎందుకంటే ఈ విషయం చెప్తున్నాను, ఇంతమంది ఆర్టిస్టులు ఒకప్పుడు ఈవీవి సత్యనారాయణ గారు బతుకున్న రోజుల్లో ఇంతమంది ఆర్టిస్టులు ఉండేవారు, జంజాల గారు బతుకున్న రోజుల్లో ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. అలాగే రాయలింగి నరసింహారావు గారు, వారి సినిమాల్లో కూడా ఇంతమంది కమెడియన్స్ ఉండేవాళ్ళు. అలాగే పెద్దవంశీ గారు, ఇలాగే ఎంతోమంది డైరెక్టర్స్. తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం మా అర్జున్ ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు అనగానే, నాకు డైరెక్టర్ ఎవరో తెలియదు, ఇంతమంది ఆర్టిస్టులు అనగానే సినిమా ఒప్పుకున్నాను. అండ్ నేను
ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత తను చిన్న ఆర్టిస్ట్తో ఎలా ఉన్నాడో పెద్ద ఆర్టిస్ట్తో అలాగే ఉన్నాడు, టెక్నీషియన్స్ తోటి అలాగే ఉన్నారు. ఇప్పుడే ఇక్కడ వేదిక మీద చెప్పారు సురభి వాళ్ళు కూడా. ఎందుకంటే ఆ డైరెక్టరు ఈ కథని నేను తీసుకున్నాను కాబట్టి వాళ్ళ సహకారం నాకు ఉండాలి అని చెప్పి ఈ ఉత్సవం సినిమా ఇంతమంది ఆర్టిస్టులతోటి చాలా కష్టపడ్డాడు. బట్ మైత్రి ద్వారా ఈ సినిమా రిలీజ్ అవటం అనేది చాలా తనకి అదృష్టం అది. సో అలాగే ఈ సినిమా బాగుంటే దీన్ని ప్రోత్సహించండి. ఎందుకంటే ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళే డిసైడర్స్. ఒక సినిమా తీసుకెళ్ళాలంటే పెద్ద హిట్ చేయాలంటే మీ తర్వాతనే ఇంకా. సో ఎలాగో మనం సక్సెస్ఫుల్గా వినాయక చవితి అయిపోయింది కాబట్టి డెఫినెట్గా జనాలు నెక్స్ట్ మళ్ళీ థియేటర్కి వస్తారు. ఈ సినిమాని ఇంకా పెద్ద సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, ఈ అవకాశం కల్పించినందుకు. నమస్తే. థ్యాంక్ యూ. ఉత్సవం ఈ సినిమా గురించి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు అండ్ రిలీజ్ అయ్యి చాలా మంచి పేరు తెచ్చుకుంది. ఈ మధ్య చాలా సినిమాలు వస్తున్నాయి, చాలా సినిమాల్లో డిఫరెంట్ జానరాస్ ఉన్నాయి దాంట్లో. కానీ ఇలాంటి సినిమా నిజంగా ఒక ఉత్సవం లాగా ఉంది, థియేటర్లో చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ అంతేకాదు మన నాటక రంగం, కళా పరిషత్ ఆర్టిస్టుల గురించి కానీ ఈ సినిమాలో చాలా మంచి మెసేజ్ ఉందండి. ఈ సినిమా ఎందుకు చూడాలి అని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా, ప్రతి సినిమా గురించి ఈ సినిమా నేను ఎందుకు చూడాలని. సో మన కల్చర్ గురించి, ఒక సురభి పరిషత్ కానీ లేకపోతే నాటక రంగాల్లో ఆర్టిస్టులు వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయి, ప్రేమ గారి క్యారెక్టర్ గురించి చెప్తూ బిడ్డ ఏడుస్తున్నా కూడా నాటకం కంప్లీట్ అయ్యి వెళ్ళి బిడ్డకు పాలిచ్చింది అనేది నిజంగా ఒక ఆర్టిస్ట్గా, ఒక సీనియర్ ఆర్టిస్ట్ చేశారు కాబట్టి ఆ క్యారెక్టర్ని పోర్ట్రే చేస్తూ ప్రేమ గారు ఆ క్యారెక్టర్ చేశారు. ఒక ఆర్టిస్ట్కి, ఒక నటుడికి అన్నిటికీ మించి డబ్బులు కాదండి, అన్నిటికీ మించి చప్పట్లు. సో ఆ చప్పట్ల కోసం 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెయిట్ చేస్తున్న ఆర్టిస్టులకి ఒక అవకాశం వస్తే ఎంత బాగుంటుంది. మళ్ళీ మన నాటక రంగంలో ఉన్న నటీనటులను తీసుకొచ్చి కార్పొరేట్ స్టైల్లో నాటకాలు వేయించి వాళ్ళకి మళ్ళీ ఉపాధి కల్పిస్తే ఎంత బాగుంటుందనే ఒక మంచి థాట్ మన అర్జున్ సాయి గారు క్రియేట్ చేసిన ఈ సినిమాని మీరందరూ ఆదరించి మళ్ళీ జనాలందరికీ కూడా చెప్పి ఈ సినిమాని థియేటర్లో మాత్రమే చూడాలి. ఆ ఫీల్ని మీరు, ఎందుకంటే ఇప్పుడు మన నాటక రంగంకి వెళ్ళి మన స్టేజ్ దగ్గరికి వెళ్ళి నాటకాలు చూసే టైం లేదు జనాలకి, నాటకాలు కూడా రావట్లేదు. కాబట్టి థియేటర్లో చూస్తే లాస్ట్ సీక్వెన్స్ ఒకటి అద్భుతంగా ఉంటుందండి ప్రకాష్ రాజ్ గారిది. సో దయచేసి ఇలాంటి సినిమాల్ని ఎంకరేజ్ చేసి, మీరు ఆల్రెడీ చూసిన వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పి ఈ సినిమాని ఇంకా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతూ, ఎంటైర్ టీమ్కి కంగ్రాచులేషన్స్. దిలీప్ భాయ్, యూ రాక్డ్ ఇట్. ఇంతకుముందు మంజు చెప్పినట్టుగా ఫస్ట్ సినిమా అన్న ఫీలింగ్ ఎక్కడా లేకుండా పెద్ద పెద్ద యాక్టర్స్ అందరితో పాటు ఈక్వల్గా పర్ఫామ్ చేస్తూ ఎక్కడ బీడియంగా అనిపించకుండా చాలా సూపర్గా పర్ఫామ్ చేశారు దిలీప్. అండ్ అలాగే మిగతా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరికీ కూడా ఈ సినిమాలో పార్ట్ అయినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అభి గారు. హలో అండి, ఇక్కడికి వచ్చిన పెద్దలకి, పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారం అండి. ఇప్పటికీ చాలామంది చెప్పారు మా ఉత్సవం గురించి. ఇది మా డైరెక్టర్ గారు మెయిన్ ఉద్దేశం ఏంటంటే నాటకాన్ని కూడా బతికించుకోవాలి. డైరెక్షను, కెమెరామెన్, కెమెరా డిపార్ట్మెంటు ఇవన్నీ నాకు తెలియదండి. బట్ నటులుగా మట్టికి స్కూల్లో మనం ఫస్ట్ టైం స్టేజ్ మీద నటించినప్పుడు మనకుండే అనుభూతి, ఎనర్జీ, టప్పట్లు కొట్టి చాలా బాగా చేసావు అనేది స్కిట్ కానీ, ఏకపాత్రాభినయం కానీ, డ్రామా కానీ ఫస్ట్ బీజం నటుడికి అక్కడ పడుతుంది. తర్వాత అతని డ్రీమ్ ఒక మంచి యాక్టర్ అవ్వాలి, ఎంతో పేరు తెచ్చుకోవాలి అని బయలుదేరతారు. దానిలో ఎన్నో కష్టాలు పడి చాలా తక్కువ మంది టాలెంట్, కష్టంతో పాటు అదృష్టం వాళ్ళని వరించి గొప్ప స్థాయికి వెళ్తారు. అది సినిమా ఇండస్ట్రీ అవని, నాటకాలు అవని, ఎనీవేర్ మొత్తం ప్రపంచంలో ఈ సినిమా కన్నా ముందు ఏది మనకి ఎక్కువ ఇన్స్పైర్ చేస్తుంది అంటే నాటకం. వరల్డ్ మొత్తంలో అండి, అది మైమ్ అవని, స్టేజ్ ప్లే అవని, ఎనీథింగ్, నాటకం. చాలా గొప్ప గొప్ప నటులు మన తెలుగు ఇండస్ట్రీకి నాటకం నుంచి వచ్చారు. నాటకంలో
ప్రదర్శనలు ఇచ్చి అక్కడ చాలా మంచి పేరు తెచ్చుకుని తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. డెఫినెట్గా నాటకం కన్నా సినిమాలో కొంత డబ్బు ఎక్కువ ఉంటుంది, కానీ సక్సెస్ అయ్యేవాళ్ళు చాలా తక్కువ మంది అండి. ఈ ఇండస్ట్రీలో కూడా సక్సెస్ అయ్యేవాళ్ళు చాలా తక్కువ. ఒక 100కి ఒక 10% అనుకోవచ్చు సక్సెస్ అయితే. సో నాటకం అనేది మర్చిపోతున్నాం, దాన్ని ఎంకరేజ్ చేయటం మానేస్తున్నాం. దాన్నే నమ్ముకుని, అంటే వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వైపు రాలేక, సురభి దే నెవర్ డ్రీమ్ అండి. సురభి నాటకము వాళ్ళని చూశాను, వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టినా సరిపోదు. ఎందుకంటే ఒక సాక్రిఫైస్ లాగా, అంత సాక్రిఫైస్ సినిమాలో కూడా ఉండదేమో అండి. వాళ్ళు తరతరాలుగా అదే వృత్తిని ఎన్నుకుని ఎంతమంది ప్రేక్షకులు ఉన్నా లేకపోయినా వాళ్ళు ఆడుతూనే ఉంటారు. అది హ్యాట్స్ ఆఫ్ టు సురభి నాటకంపు సంబంధించిన కుటుంబీకులందరికీ వందనాలండి. నాటకం కూడా అంతేనండి. చాలా తక్కువ మందికి చాలా ప్యాషనేట్గా ఇప్పటికీ ఉన్నారండి. నాకు తెలిసి ఎంఎస్ చౌదరి ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారండి ఇప్పటికీ. సినిమా కన్నా నాటకం కమిట్ అయ్యాము, ఈ రోజు నాటక ప్రదర్శన ఉంది అంటే సినిమాను కూడా వదిలేసుకుంటారు. అంటే సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదండి, సినిమా డేట్స్ కూడా మారిపోతుంటాయి సిచ్యువేషన్ బట్టి. బట్ నాటకానికి వాళ్ళు ఇచ్చిన ప్రయారిటీ. కొంతమంది యాక్టర్స్ సినిమా ఉందంటే నాటకం వద్దులే అని కూడా సినిమాకే ప్రయారిటీ ఇస్తారు, కానీ కొంతమంది నాటకానికే వాళ్ళు చాలా గొప్పోళ్ళండి. ఎందుకంటే అమ్మను మర్చిపోకపోవటం. నాటకం అమ్మ లాంటిదండి, అది ఇంతకుముందు కూడా చెప్పారు, చాలామంది చెప్పారు. మనకి చిన్నప్పుడు స్టేజ్ మీద మనం యాక్ట్ చేస్తే దాన్ని ఎంజాయ్ చేస్తూ ప్రేక్షకులు టప్పట్లు కొడితే మనకి ఎంకరేజ్మెంట్ ఫీల్ అవుతూ ఒక నటుడు ఇంకా పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరూ బయలుదేరతారు. అంటే ఆ బుడిబుడి నడకలు నేర్పింది నాటకమే. సో అది అమ్మ. సో అందరూ నాటకాన్ని అమ్మగానే భావించాలి. ఆ అమ్మకి ఎప్పుడూ రుణపడి ఉండాలి. ఆ అమ్మని ఎప్పుడూ మర్చిపోకూడదు అనే ఉద్దేశం మా డైరెక్టర్ గారికి చాలా గట్టిగా ఉంది. ఆయనలోనూ ఒక చిన్నపిల్లోడి మనస్తత్వం ఉంది, చాలా ప్యూర్గా ఉంటాడు ఆయన. ఎంత అప్ అండ్ డౌన్ ఉన్నా, ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా చాలా ప్రేమగా మాట్లాడతాడు, చాలా ప్రేమను పంచుతాడు. అలాంటి డైరెక్టర్ ఫస్ట్ టైం డైరెక్ట్ చేశాడు. మీ అందరి ఎంకరేజ్మెంట్ కావాలి. దానికి మా పాటేల్ గారు చాలా బిగ్ సపోర్ట్. అంటే చెప్పటం వేరండి, ఇప్పుడు మేము కూడా దీన్ని ఎంకరేజ్ చేయండి అనడం వేరు, తీయటం వేరు, చేయటం వేరు. అది ప్రొడ్యూసర్ గారు డబ్బు పెడితేనే జరుగుద్ది. దానికి హీరో గారు ఫస్ట్ సినిమా ఆయన ఈ బ్యాక్డ్రాప్లో ఆయన ఈ సబ్జెక్ట్ని ఓకే చేసుకుని అతని టాలెంట్ని షోకేస్ చేయడానికి నాటకం అనే బ్యాక్డ్రాప్లో ఉత్సవం అనే సినిమా తీయటం. చాలా అప్ అండ్ డౌన్స్, చాలా బిగ్ ఆర్టిస్టులు అండి. వాళ్ళ కాంబినేషన్స్, ఒక్కొక్కసారి షెడ్యూల్ మిస్ అయితే మళ్ళా వాళ్ళ డేట్ దొరకటం చాలా కష్టం. అంత స్ట్రగుల్లో కూడా దే మేడ్, అంటే యు నేమ్ ఇట్, ఈ టైంలో ది బెస్ట్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారండి. అందరూ చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. వాళ్ళందరినీ పెట్టి ఉత్సవం తీసి మీ అందరి ముందుకి వాళ్ళ ప్రోడక్ట్ని ముందు పెట్టారు. ఇంకా మీరే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి బెస్ట్ విషెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గిరిధర్. థ్యాంక్ యూ.